నెక్స్ట్ సైన్స్ కిట్ ఇన్ తెలుగు ఆన్ టాపిక్ మానవ అవయవాలు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, ఐ ఆమ్ ఏ టీచర్. గుడ్ ఈవినింగ్ క్లాస్. ఈరోజు మన శరీర అవయవాలు మరియు వాటి పనితీరాలు గురించి మనకు బోధించడానికి కొంతమంది ప్రత్యేక అతిథులు ఉన్నారు. దయచేసి మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, వెన్నుపాము, కడుపు మరియు పేగులకు స్వాగతం. మొదటిగా మెదడుకు స్వాగతం. ఐ ఆమ్ ఏ బ్రెయిన్. నన్ను తెలుగులో మెదడు అంటారు. నేనే మెదడుని. ఆలోచించడం, వినడం, మాట్లాడడం, చూడడం నుండి కదలడం, జ్ఞాపక శక్తి, భావోద్వేగాలు, శ్వాస తీసుకోవడంతో పాటు మన శరీరంలోని అవయవాలు చేసే ప్రతి పనిని నియంత్రించడంలో మెదడు కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు బరువు 1.4 కిలోగ్రాములు మరియు 2 పిడికల పరిమాణంలో మెదడు ఉంటుంది. థ్యాంక్ యూ. తర్వాత గుండెకు స్వాగతం. ఐ ఆమ్ ఏ హార్ట్. నన్ను తెలుగులో గుండె అని అంటారు. నేను గుండెను. చాలా ప్రత్యేకమైన కండరం. ఇది ఎల్లప్పుడూ రక్తాన్ని పంప్ చేయడానికి సహాయపడే ముఖ్యమైన అవయవం. మీ శరీరం అంతటా రక్తాన్ని పంప్ చేయడం నా పని. శరీరం అంతటా రక్తాన్ని పాస్ చేయడం, మన అవయవాలు మరియు కండరాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను పంపిణీ చేయడం మరియు వ్యర్థ పదార్థాలను తొలగించడం నా పని. ఇందులో 4 గదులు ఉంటాయి, 2 కర్ణికులు, 2 జఠనికులు. థ్యాంక్ యూ. తర్వాత ఊపిరితిత్తులకు స్వాగతం. ఐ ఆమ్ లంగ్స్. నన్ను తెలుగులో ఊపిరితిత్తులు అని పిలుస్తారు. నేనే ఊపిరితిత్తులను. మీరు ఊపిరి పీల్చుకోవడం నా పని. ఊపిరితిత్తుల్లో గ్యాస్ మార్పిడి జరుగుతుంది. మీరు గాలిని పీల్చినప్పుడు గాలి మీ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది మరియు ఆక్సిజన్ మన రక్త ప్రవాహంలోకి వెళ్తుంది. మీరు ఊపిరి వదిలినప్పుడు మీ శరీరం నుండి కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్తుంది. తర్వాత మూత్రపిండాలకు స్వాగతం. ఐఎమ్ కిడ్నీ. నన్ను తెలుగులో మూత్రపిండాలు అని అంటారు. ఇవి మొత్తం శరీరం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అనేక కీలక పాత్రలను పోషిస్తుంది. ఇవి శరీరం నుండి వ్యర్థ పదార్థాలు మరియు అదనపు ద్రవాలను తొలగించే బాధ్యత మూత్రపిండాలదే. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి మరియు యూరియోక్రియోటినిన్ వంటి వ్యర్థ పదార్థాలు, సోడియం మరియు పొటాషియం వంటి అదనపు ఖనిజాలను తొలగిస్తాయి. ఇవి రెనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ద్వారా రక్తపోటును నియంత్రిస్తాయి. మూత్రపిండాలు విటమిన్ డి తయారవ్వడానికి సహాయపడతాయి. థ్యాంక్ యూ. తర్వాత కాలేయంకి స్వాగతం. ఐ ఆమ్ ఏ లివర్. నన్ను తెలుగులో కాలేయం అంటారు. కాలేయం శరీరానికి అతి పెద్ద మరియు అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియలో మనం తిన్న ఆహారం నుండి పోషకాలను ప్రాసెస్ చేస్తుంది. శరీరానికి అవసరమైనప్పుడు ఉపయోగించగల విటమిన్లు, ఖనిజాలు, గ్లూకోజ్ వంటి ముఖ్యమైన పోషకాలను కాలేయం నిర్వహిస్తుంది. థ్యాంక్ యూ. తర్వాత వెన్నుపాముకు స్వాగతం. ఐ ఆమ్ ఏ స్పైనల్ కార్డ్. నన్ను తెలుగులో వెన్నుపాము అని అంటారు. మీ మెదడు నుండి మీ శరీరంలోని మిగిలిన భాగాలకు సందేశాలను పంపడం నా పని. ఇది మన కదలికలను నియంత్రించడానికి మరియు నొప్పి, స్పర్శ మరియు ఉష్ణోగ్రత వంటి అనుభూతులను అనుభవించడానికి ఉపయోగపడుతుంది. వెన్నుపాము వెన్నుపూస అని పిలువబడే ఎముకల శ్రేణితో రూపొందించబడిన వెన్నుముక్క ద్వారా రక్షించబడుతుంది. తర్వాత కడుపుకు స్వాగతం. ఐ ఆమ్ స్టమక్. నన్ను తెలుగులో కడుపు అంటారు. మేము కడుపు మరియు పేగులు అంటే జీర్ణ వ్యవస్థ. ఇది ఆహారం యొక్క జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం తినే ఆహారాన్ని చిన్న చిన్న కణాలుగా విడగొట్టడం దీని ప్రాథమిక ఉద్దేశం. కడుపు ఆహారం కోసం తాత్కాలిక నిర్వస్థలంగా పనిచేస్తుంది. కడుపు యాసిడిక్ జ్యూస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎంజైమ్లు మరియు శ్లేష్మం యొక్క మిశ్రమం ఉత్పత్తి చేస్తుంది. థ్యాంక్ యూ. తర్వాత పేగులకు స్వాగతం. ఐ ఆమ్ ఇంటెస్టైన్. నన్ను తెలుగులో పేగులు అంటారు. పేగులు మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు. వీటిని చిన్న పేగు మరియు పెద్ద పేగు అంటారు. ఇందులో చిన్న పేగు దాదాపు 20 అడుగుల పొడవు ఉండే పొడవైన సన్నటి గొట్టం లాంటి అవయవం. ఇది మనం తినే ఆహారాన్ని
మరింతగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. తద్వారా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను గ్రహించవచ్చు. చిన్న పేగు విల్లి అని పిలువబడే చిన్న వేలు లాంటి నిర్మాణాలతో కప్పబడి ఉంటుంది. ఇది రక్త ప్రవాహంలోకి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. చిన్న పేగుకి ఆనుకుని పెద్ద పేగు ఉంటుంది. ఇది 5 అడుగుల పొడవు ఉండే విస్తృత ట్యూబ్ వెడల్పుగా ఉండే అవయవం. థ్యాంక్ యూ. మీ ముఖ్యమైన విధుల గురించి మాకు బోధించినందుకు, మమ్మల్ని ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంచడానికి మీరందరూ కలిసి ఎలా పనిచేస్తున్నారో చెప్పినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మనమందరం మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమ తప్పకుండా ఎక్సర్సైజ్ చేయటం మరియు ధూమపానం, మద్యపానం వంటి అనారోగ్యకరమైన అలవాటులు వివరించడం ద్వారా మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటామని ఆశిస్తున్నాము. అల్లాహ్ తఆలా మన అందరి ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.